మిత్రులారా, ఒక విషయం మనకే కాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా ఒకటి అర్థమైంది. మెదక్లో ఎవరు గెలుస్తారంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందులో ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సర్వే చేసుకుపోయినారు పోటీ చేద్దామని. సర్వే చూసుకున్నాక ఇక లాభం లేదు, ఇలా పోటీ చేస్తానని తోకముడిచి వెళ్ళిపోయింది. ఇవాళ బీజేపీకి వెళ్ళి అభ్యర్థి వచ్చిండు. ఆ అభ్యర్థి మంచోడైతే మొన్ననే దుబ్బాకలో గెలిపియాలి కదా. ఆయన 4 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత, 4 ఏళ్లు ఎమ్మెల్యేగా ఆయన పాలన చూసిన తర్వాత ఈయన మాకు పనికిరాడు అని 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు. నువ్వు నిజంగా పనివంతునివే అయితే దుబ్బాకలని మొన్ననే గెలిపిస్తారు కదా. 4 ఏళ్లు నువ్వు ఎమ్మెల్యే పనిచేసిన తర్వాత నీ పనితీరు బాగలేదు, నువ్వు మాకు పనికిరావు అని ఆయనను పక్కకు పెట్టి 54,000 ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. అంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, దీన్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి కూడా నేను మీ అందరికీ